ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఏపీ ఎస్పీటీ డిప్లొమో ఎగ్జామినేషన్ ఏవైతే అక్టోబర్, నవంబర్ మంత్‌లో కండక్ట్ చేస్తున్నారో, సో వీటికి సంబంధించి టైమ్ టేబుల్స్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎగ్జామ్ టైమ్ టేబుల్ అనేది. సో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? అలాగే మనకి మీ యొక్క సప్లీ ఎగ్జామ్స్ అనేవి కూడా క్లియర్‌గా చెక్ చేసేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానెల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ ఎస్పీటీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా వెంటనే షేర్ చేస్తూ ఉంటాను. అయితే మనకి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే మనకు రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు క్లియర్‌గా చెక్ చేసుకోవచ్చు. మనకి ఫ్రమ్ విజయ్ కుమార్ గారి నుంచి మనకి డేట్ చూసుకోవచ్చు. అక్టోబర్ 1వ తారీఖున ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేసేసారు. ఎవరెవరికంటే C23 స్కీమ్ వాళ్ళకి, C20 స్కీమ్ వాళ్ళకి, C16 స్కీమ్ వాళ్ళకి, ఇయర్ 19 ఇయర్ 2020 స్కీమ్స్ వాళ్ళందరికీ కూడా టైమ్ టేబుల్స్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఏదైతే అక్టోబర్, నవంబర్‌లో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు 2024కి సంబంధించి. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ద ఎగ్జామినేషన్స్ ఆర్ షెడ్యూల్డ్ మనకు ఆల్రెడీ ముందు నుంచి తెలిసిందే 21st నుంచి మనకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అక్టోబర్ 21వ తారీఖు నుంచి మనకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. గుర్తుపెట్టుకోండి. సో రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకి జరుగుతున్నాయి అనమాట. సో ముందుగా C23 వాళ్ళదైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి క్లియర్‌గా టైమ్ టేబుల్స్ కూడా మనకు ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ద స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇక్కడ C23 ఆటోమొబైల్ ఇంజినీరింగ్ వాళ్ళకి ఇక్కడ చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఇయర్‌కి 9:30 AM నుంచి 12:30 PMలో మీకు ఈ యొక్క డేట్స్‌లో కండక్ట్ చేస్తున్నారు. 21, 23, 25, 28, 30 అండ్ ఇక్కడ చూసుకోవచ్చు థర్డ్ సెమిస్టర్ కూడా మనకు ప్రొవైడ్ చేసేసారు ఫస్ట్ ఇయర్‌కి సంబంధించి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు డిజైన్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ. నేను ఎలా స్క్రోల్ చేస్తూ ఉంటాను ఇది కూడా మీరు చెక్ చేసేసుకోవచ్చు. అండ్ మన టెలిగ్రామ్ లింక్‌లో కూడా ఈ యొక్క పీడిఎఫ్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసేసుకోవచ్చు ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ కూడా. అండ్ అప్లైడ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అండ్ ఇంకా మనకి చూసుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఎగ్జామినేషన్ అలాగే ఇక్కడ మనకి కింద చూసుకోవచ్చు బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ నెక్స్ట్ మొత్తం అన్నీ కూడా మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. కెమికల్ ఇంజనీరింగ్ కానీ ఇక్కడ అన్నీ కూడా మనకి పీడిఎఫ్స్ అయితే మనకి రిలీజ్ చేసేసారు. సో ఇవి చెక్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇంకా C20 వాళ్ళకి కూడా టైమ్ టేబుల్ అయితే మనకి రిలీజ్ చేసేసారు. సో వీళ్ళకి చూసుకున్నట్టయితే కొంతమంది 21st నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కొంతమంది 22nd నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అంటే సెమిస్టర్ వైజ్ మీ బ్యాక్‌లాగ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో సో డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ చెక్ చేసుకోండి. ఆ డేట్స్‌లో మీకు ఏ డేట్‌ని ఎగ్జామ్ ఉంది కన్‌ఫ్యూజ్ పడొద్దు. సో 21వ తారీఖు నుంచి మనకి 22 ఇక్కడ C20 ఆటోమేటికల్లీ వీళ్ళకి 22వ తారీఖు నుంచి స్టార్ట్ ఉంది. అండ్ థర్డ్ సెమిస్టర్ వాళ్ళు 21st అలాగే ఫోర్త్ సెమిస్టర్ 22nd స్టార్ట్ అవుతుంది. అలాగే ఫిఫ్త్ సెమిస్టర్ 21 అండ్ టైమింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్‌కి సంబంధించి ఏవైతే సప్లీస్ గాని ఏవైతే ఉంటాయో 9:30 AM నుంచి 12:30 PMలో మీకు కండక్ట్ చేస్తున్నారు. ఆఫ్టర్‌నూన్ సెక్షన్‌లో కూడా 2 PM టు 5 PMలో మీకు కండక్ట్ చేస్తున్నారు. సో ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ C16కి సంబంధించి పిన్ నంబర్ ఇక్కడ వీళ్ళకి కూడా టైమ్ టేబుల్ అయితే రిలీజ్ చేసేసారు. 21st నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ఇయర్ 19 స్కీమ్ వాళ్ళకి కూడా మనకి టైమ్ టేబుల్ రిలీజ్ చేశారు. ఇది మీ టైమ్ టేబుల్ ఇది చెక్ చేసుకోండి. అండ్ ఇయర్ 2020 వాళ్ళకి కూడా రిలీజ్ చేసేసారు. ఇది చెక్ చేసుకోండి. సో హోప్ అన్నీ మనకి టైమ్ టేబుల్ రిలీజ్ చేసేసారు కాబట్టి ఇప్పటి నుంచే మీరు ఈ యొక్క ఏవైతే ప్రిపరేషన్ ఉంటుందో ప్రిపరేషన్ స్పీడ్‌గా స్టార్ట్ చేసుకోండి. ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే తక్కువ టైం ఉంది కాబట్టి ఇదే మీకు మంచి టైము. మీకు ఈ యొక్క హాలిడేస్ అనేది అయితే బాగా యూటిలైజ్ అవుతాయి. సో మీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని మీ బ్యాక్‌లాగ్స్ గాని, మీ రెగ్యులర్ సప్లై ఎగ్జామ్స్ గాని ఏవైతే ఉంటాయో కంప్లీట్ చేసుకుంటే బెటర్ అన్నమాట. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.